హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 30, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ ఎకానమీకి సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాంటెంపరీ ఇష్యూ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్. సో ప్రశ్నని మరొకసారి చూడండి. జిఎస్టీలో 2 స్లాబ్ల ప్రతిపాదనకు మంత్రుల బృందం, కేంద్ర మంత్రుల బృందం ఇటీవల ఆమోదం తెలిపింది. ఆ స్లాబ్లు ఏంటి? మరి ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డే ప్రస్తుతం భారతదేశంలో ఏ స్లాబుల్లో జిఎస్టీ అమలవుతుంది? జిఎస్టీకి సంబంధించి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా కాంటెంపరీ ఇష్యూస్లో జిఎస్టీకి సంబంధించి క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను అంటాము. జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. మనం ట్యాక్సేషన్ సిస్టమ్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా నేర్చుకునేటప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, పరోక్ష పన్నులు అంటే ఏంటి, అవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకుని ఉన్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పరోక్ష పన్ను జిఎస్టీ అనేది, మరి జిఎస్టీని భారతదేశంలో అమల్లోకి తీసుకురావడానికి, జిఎస్టీని భారతదేశంలో అమలు చేయడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంని సవరించడం జరిగింది. రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది అంటే ఆ సవరణ సంఖ్య గుర్తుపెట్టుకోవాలి కదా. 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగాన్ని సవరించారు. జిఎస్టీ సంబంధిత అంశాలకి సంబంధించి ప్రస్తావనను రాజ్యాంగంలో చేర్చారు. ఉదాహరణ చెప్పాలంటే ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ని రాజ్యాంగంలో చేర్చారు. ఉదాహరణ చెప్తే ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ, ఆర్టికల్ 279A. ఇక్కడ అభ్యర్థులు అర్థం చేసుకోవాలి, రాజ్యాంగంలో ఆర్టికల్స్ని మనం నెంబర్ వైజ్గా నేర్చుకుంటాము. నెంబర్స్ పక్కన క్యాపిటల్ లెటర్ వచ్చింది అంటే అర్థం ఏంటి? ఆ ఆర్టికల్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు, ప్రస్తుతం ఉంది అన్నట్టు. అంటే మధ్యలో సవరణ ద్వారా చేర్చారని అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 279A ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. మరి ఆర్టికల్ 279A ఏం గురించి చెప్తుంది అంటే జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలుపుతుంది. జిఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ప్రస్తుతం పనిచేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరైతే ఉంటారో వారే జిఎస్టీ కౌన్సిల్కి, రాజ్యాంగబద్ధ సంస్థకి కూడా ఎక్స్ అఫిషియోగా బాధ్యతలు నిర్వర్తిస్తారు, చీఫ్గా. ఓకేనా? మరి భారతదేశంలో జిఎస్టీకి సంబంధించి ఏ స్లాబ్ పరిధిలోకి ఏమొస్తుంది, ఏ వస్తువు వస్తుంది, ఏ సేవలు వస్తాయని చెప్పేసి వీరు నిర్ణయిస్తారు జిఎస్టీ కౌన్సిల్ వారు. ప్రస్తుతం భారతదేశంలో జిఎస్టీకి సంబంధించి అమల్లో ఉన్న స్లాబ్స్ ఏంటంటే 0%, 5%, 12%, 18%, 28%. 5 స్లాబ్స్లో అమల్లో ఉంది. 0ని పక్కన పెట్టేస్తే 4 స్లాబ్స్ అని చెప్పవచ్చు. ఓకేనా? నిత్యావసరాలు కానివ్వండి, కనీస అవసరాలు కానివ్వండి, అవన్నీ కూడా తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. లగ్జరీ గూడ్స్, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ విధంగా జిఎస్టీ అమలుని మనం చూస్తున్నాం. జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జూలై 1, 2017, 2017 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. జూలై 1 గుర్తుపెట్టుకోండి. మరి జిఎస్టీకి సంబంధించి ఎవ్రీ మంత్ కూడా ఒక నెల ముగియగానే గడిచిన నెల జిఎస్టీ వసూళ్ళ మొత్తం ఇంత అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం ఇప్పుడు ఆగస్టు మంత్లో ఉన్నాం. గడిచిన జూలై నెలలో జిఎస్టీ వసూళ్ళు ఇంత అని చెప్పేసి మనం అఫీషియల్గా చూడడం జరిగింది. అలా జిఎస్టీకి సంబంధించి ఎవ్రీ మంత్ డేటా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రికార్డ్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ఫోకస్ చేయాల్సిన గణాంకాలు ఉంటాయి జిఎస్టీకి సంబంధించి, వాటిని చూడాలి. మరి జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి, జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు అంటే ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2017
జూలై 1 నుండి అమల్లోకి వచ్చింది కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ కూడా జిఎస్టీ వసూలు ఎంత అని చూస్తున్నాం కదా. హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ ఏ మంత్లో చూసాం మనం? 2025 ఏప్రిల్ మంత్ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సర మొదటి నెల. ఆర్థిక సంవత్సరం అంటే మనము ఏప్రిల్ నుండి మార్చి వరకు చూస్తాము. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏంటి? 2025-26 కదా. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్ మంత్ హైయెస్ట్ జిఎస్టీ వసూళ్ళని మనం చూడడం జరిగింది. ఎంత చూసామంటే 2.37 lakh crore రూపీస్, 2.37 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ వసూలు సింగిల్ మంత్. మరి గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం అంటే 2024-25 గడిచిన ఆర్థిక సంవత్సరం 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే జిఎస్టీ వసూలు ఎంతైనాయట అంటే 22.08 lakh crore రూపీస్. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం జిఎస్టీ వసూళ్ళు ఎంత? ఇప్పటి వరకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ ఏ మంత్ పేరిట రికార్డ్ అయింది. ఇది చూడండి. ఇక జిఎస్టీకి సంబంధించి ఇన్ని స్లాబులు, ఏ స్లాబ్లోకి ఏ వస్తువు వస్తుంది అని చెప్పేసి చాలామందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. చాలా కాంప్లెక్స్గా ఉంది జిఎస్టీ అమలు అనేది. ఇటువంటి పరిస్థితి ఇంకా చూడాలంటే మనము ప్రపంచంలోని చాలా దేశాల్లో జిఎస్టీ అమల్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక్క స్లాబు లేదంటే హార్డ్లీ 2 స్లాబ్స్ ఉన్నాయి. ఈ అన్ని పరిస్థితులను ఆధారంగా తీసుకొని రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు 15, 2025 రోజున ఎర్రకోట నుండి ప్రసంగం ఇచ్చారు కదా, అందులో చెప్పారు. ఇక భారతదేశ ప్రజలకు చెప్తుంది ఏంటంటే జిఎస్టీని సరళతరం చేయాలనుకుంటున్నాము. జిఎస్టీని 2 స్లాబుల్లోనే అమల్లో తీసుకురావాలని ఆలోచిస్తోంది ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పేసి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కేంద్ర మంత్రుల బృందం సమావేశమైంది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న స్లాబ్లన్నిట్లలో ఏ స్లాబ్లు అమల్లోకి తీసుకొస్తారట అంటే 5% ఉంటుందంట, 18% ఉంటుందంట. ఈ 2 స్లాబ్స్ మాత్రమే ఇక అమల్లో ఉండాలి అని చెప్పేసి నిర్ణయించారు. మరి అమల్లోకి వచ్చిందా అంటే రాలేదు. ఎప్పుడు అమల్లోకి వస్తుంది? జిఎస్టీ కౌన్సిల్ అఫీషియల్గా ఈ స్లాబ్స్ని ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో జిఎస్టీలో 2 స్లాబ్ల ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది, కేంద్ర మంత్రుల బృందం. ఆ స్లాబ్స్ ఏంటి? 5, 18. మరి ఇప్పటివరకు అమల్లో ఉన్న స్లాబ్స్ ఏంటి? సరిపోతుంది. జిఎస్టీకి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చెప్పాను పోటీ పరీక్షల కోణంలో. ప్రపంచంలో జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశము ఫ్రాన్స్. మరి భారతదేశం జిఎస్టీని అమలు చేసిన ప్రపంచంలోని ఎన్నవ దేశం అని అడిగారు అనుకోండి, 160వ దేశము. సరిపోతుంది, ఓకేనా? సో ఇక్కడ స్క్రిప్ట్ చూడండి. ప్రస్తుతం జిఎస్టీ 4 ప్రధాన స్లాబ్లతో అమలవుతోంది. 0ని మినహాయిస్తే 5, 12, 18, 28. ఇప్పుడు వాటిని కేవలం 2 స్లాబులుగా, ఏ స్లాబ్స్గా? 5, 18గా పరిమితం చేయాలనే ప్రతిపాదనకి కేంద్ర మంత్రుల బృందం రీసెంట్గా ఆమోదం తెలిపింది ఆగస్టు మంత్లోనే 2025. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకి పంపగా ఇప్పుడు జిఎస్టీ మండలి ఆమోదిస్తే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. జిఎస్టీ విధానం మరింత సులభతరం, సింప్లిఫై చేయడము, పారదర్శకత కూడినదిగా మార్చేందుకు ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సరిపోతుంది, ఓకేనా? ఇక జిఎస్టీకి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏదైనా ఒక టాపిక్ని చూస్తున్నామంటే ఆ టాపిక్కి సంబంధించి సబ్జెక్ట్కి లింక్ చేస్తున్నాను, ఆ టాపిక్కి సంబంధించి జీకే పాయింట్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన ప్రిపరేషన్తో, ఈ స్ట్రాటజీతో మనం ప్రిపరేషన్ని కొనసాగిస్తే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఆ విధమైన స్ట్రాటజీతోటే మీకు ప్రతిరోజు క్లాసెస్ అందిస్తున్నాను. ఇక క్లాసెస్ చూస్తున్న తర్వాత, ప్రతిరోజు మీరు క్లాస్ చూసిన తర్వాత మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో డైలీ సిఏ అని ఒక కోర్స్ ఉంటుంది. మీకు ప్రతిరోజు అందిస్తున్న క్లాస్లో నేను చెప్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
ఓకేనా. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసి వెళ్ళండి, సరిపోతుంది. ఓకేనా. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు టైప్ చేయండి, యాప్ విజిబుల్ అనేది అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. సో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే క్వాలిటీ కోర్సులు అన్నీ కూడా మన యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఓకేనా. ఇక ఫస్ట్ టాపిక్ ఈరోజు. సో సుప్రీంకోర్టుకి సంబంధించి ఇద్దరు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం అని చెప్పేసేసి సుప్రీంకోర్టులో ఇద్దరు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. వీరి ప్రమాణ స్వీకారంతో ఇక సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అనేది పరిపూర్ణమైంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 1+33 కదా, 1+33 అందరూ కూడా ఫిల్ అయ్యారు. ఇక్కడ సబ్జెక్ట్ చూడాలి. ఏదైనా ఒక టాపిక్ని మనం చూస్తున్నాము కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే దానికి సంబంధించి సబ్జెక్ట్ని చూడాలి. సో ఇక్కడ మనం పాలిటీలో భాగంగా లేదా కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఆర్టికల్స్ని చూడాల్సి ఉంటుంది. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలోని ఐదవ భాగం పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రత్యేకత ఏంటి? ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోనే అతిపెద్ద భాగం. అతిపెద్ద అని ఎందుకు చెప్తున్నానంటే ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనం 5th పార్ట్లో చూస్తాము. ఆ 5th పార్ట్లోనే జ్యుడిషియరీ గురించి, న్యాయ వ్యవస్థ గురించి ఆర్టికల్ 124 నుండి 147 వరకు మనం నేర్చుకుంటాము. ఎక్స్క్లూజివ్గా న్యాయ వ్యవస్థ గురించి చూస్తాము సుప్రీంకోర్టుకు సంబంధించి. అందులో ఆర్టికల్ 124లో భాగంగా 124 క్లాజ్ 1 ఏం తెలుపుతుంది? సుప్రీంకోర్టుకి ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు ఉంటారని చెప్పేసి ఆర్టికల్ 124 క్లాజ్ 1లో ఉంటుంది. మరి ఇతర న్యాయమూర్తులు ఎంతమంది ఉంటారు? రాజ్యాంగంలో ఏమైనా నెంబర్ ఇచ్చారంటే ఉండదు. మరి ఆ ఇతర న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరంటే పార్లమెంట్. గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్. సో పార్లమెంట్ నిర్ణయిస్తుంది సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను. ప్రస్తుతము 1+33గా, 1 అంటే CJI, నెక్స్ట్ 33 జడ్జెస్ ఉన్నారు. అంటే మొత్తం 34 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉన్నారు. ఈ సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారో? పార్లమెంట్. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఉన్న సంఖ్య 2019లో చేయడం జరిగింది. అమల్లోకి వచ్చింది మాత్రం 2023 నుండి ఈ న్యాయమూర్తుల సంఖ్యను మనం చూస్తున్నాము. ఇకపోతే మరి దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క హైకోర్టు ఉంది కదా. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారన్నారు అనుకోండి, పార్లమెంట్ కాదు, రాష్ట్రపతి నిర్ణయిస్తారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రాష్ట్రాల్లో ఉండే హైకోర్టు ఉంటుంది కదా, హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 124 క్లాజ్ 2 సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. గుర్తుంచుకోండి. దే ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 124 క్లాజ్ 2 మనం కామన్గా కొలిజియం సిఫార్సుల మేరకు అని చూస్తాం కదా. సో కొలిజియం, సుప్రీంకోర్టు కొలిజియం, అందులో ఉండే సభ్యుల సంఖ్య ఎంత అంటే 1+4. ఒక ప్రధాన న్యాయమూర్తి, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. వాళ్ళే న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి, బదిలీకి సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. క్లియర్? ఓకేనా. 124 క్లాజ్ 2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది పార్లమెంటు, కానీ న్యాయమూర్తులను నియమించేది మాత్రం రాష్ట్రపతి. రాష్ట్రాల్లో ఉండే హైకోర్ట్స్ ఉంటాయి కదా, హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది రాష్ట్రపతే, ఆ న్యాయమూర్తులను నియమించేది కూడా రాష్ట్రపతే. క్లియర్? అండ్ సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఏ జాబితాలోకి వస్తుంది అంటే ఆర్టికల్ 246. మనం కేంద్ర జాబితా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితా, కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా నేర్చుకుంటాం కదా, అందులో యూనియన్ లిస్ట్ పరిధిలోకి వస్తుంది. లేదంటే షెడ్యూల్ 7 కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా. క్లియర్? ఇక ఆర్టికల్ 124 క్లాజ్ 3 సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కావాల్సిన అర్హత గురించి తెలుపుతుంది. అర్హత క్వాలిఫికేషన్. ఉదాహరణకు చెప్పాలంటే సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించబడాలంటే అర్హత దేశంలోని ఏదైనా ఒక హైకోర్టులో లేదా ఏదైనా కోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా లేదా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. ఇలాంటి కండిషన్స్ని చూస్తాము. క్లియర్? ఇక ఆర్టికల్ 124 క్లాజ్ 4 క్లాజ్ 5 ఈ రెండింటి గురించి కూడా ఇటీవల మనం డిస్కస్ చేశాము.
సో సుప్రీంకోర్టుకు సంబంధించి అయినా లేదంటే భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి అయినా అని చెప్పేసి లింక్ చేశాను. సో ఇక్కడ ఆర్టికల్ 124 క్లాస్ 4, ఆర్టికల్ 124 క్లాస్ 5 ఏం చెప్తుంది అంటే న్యాయమూర్తుల తొలగింపు గురించి తెలుపుతుంది. న్యాయమూర్తుల తొలగింపు, ఇన్కెపాసిటీ, మిస్బిహేవియర్ ఆన్ దోస్ కండిషన్స్ గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఆర్టికల్ 124 క్లాస్ 6 ఇది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది ఈరోజు. పర్సన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 124 క్లాస్ 6 ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం, ఓత్. మనము రాజ్యాంగంలోని షెడ్యూల్స్లో 3rd షెడ్యూల్ చూస్తాం ప్రమాణ స్వీకార పద్ధతుల గురించి. అండ్ సుప్రీంకోర్టు సంబంధించి న్యాయమూర్తులకు సంబంధించి అయితే ప్రమాణ స్వీకారం అనేది ఆర్టికల్ 124 క్లాస్ 6లో ఉంటుంది. ప్రమాణ స్వీకారం గురించి ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క పదవీ కాలం గురించి చెప్తుంది అండ్ అట్ ద సేమ్ టైం రాజీనామా గురించి చెప్తుంది. అదంతా కూడా ఆర్టికల్ 124 క్లాస్ 6లో. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ఇతర న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వారు రాష్ట్రపతి సమక్షంలో కానీ రాష్ట్రపతిచే నియమించబడిన వ్యక్తి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతిచే అంటే ప్రధాన న్యాయమూర్తి గారి సమక్షంలో ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి చూస్తాము. ఇక్కడ సుప్రీంకోర్టులో 2 న్యాయమూర్తులు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. మరి వారికి సంబంధించి ఆర్టికల్ ఏంటి, ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు అని అడిగారు అనుకోండి, జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. క్లియర్. ఓకేనా. ఈ విధంగా ఇక ఆర్టికల్ 124 క్లాజ్ 6 ఆధారంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీకాలాన్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి 65 ఇయర్స్. వారు రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి. క్లియర్. ఏదైనా ఒక టాపిక్ని మనం చూస్తున్నప్పుడు ఈ విధంగా సబ్జెక్ట్ లింక్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోరింగ్, ఎట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోరింగ్, మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇక జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ విపుల్ ఎం పంచోలి 2 న్యాయమూర్తులు కూడా సుప్రీంకోర్టు జడ్జెస్గా ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తల్లోకి వచ్చారు. జస్టిస్ బిఆర్ గవాయ్ గారి సమక్షంలో. ఆర్టికల్ లింక్ చేసుకోండి, సరిపోతుంది, ఎనఫ్. సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే మరియు పాట్నా హైకోర్టు అంటే బీహార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలీలు రీసెంట్గా నిన్నటి రోజున సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి సమక్షంలో జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు గుర్తుంచుకోండి, ప్రస్తుతం సుప్రీంకోర్టు చరిత్రలో 52వ CJI, 52వ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. ఇక సుప్రీంకోర్టులో ఉండిన ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య 1+33. సో వీరిద్దరు ప్రమాణ స్వీకారం చేయడంతో అంతకుముందు 1+31 కాస్త ఇప్పుడు 1+33 కంప్లీట్ ఫిలప్ అయిపోయింది. అందరూ న్యాయమూర్తులు ఉన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది. ఓకేనా. సో సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది, గరిష్ట న్యాయమూర్తుల సంఖ్య, ప్రమాణ స్వీకారం అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రస్తుత CJI కొలిజియం వ్యవస్థ ఎంతమంది ఉంటారు అండ్ CJI పదవీ కాలం. క్లియర్. ఏ టాపిక్ అయినా ఇదే విధంగా బేసిక్ నుండి మనం నేర్చుకున్నాం అనుకోండి, ఇక మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం మనం. ఇక సెకండ్ టాపిక్ చాట్ ఫెస్టివల్ ఒక నామినేషన్ కోసం వార్తల్లోకి వచ్చింది. నామినేషన్ కోసం అంటున్నాను. ఏం నామినేషన్ కోసం అంటే యునెస్కో గుర్తింపు కోసం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇన్టాచ్ అనే సంస్థని వాళ్ళ నాలెడ్జ్ పార్ట్నర్గా నియమించుకోవడంతో పాటు ఆ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకునే ఒక ఫెస్టివల్ చాత్ పూజ లేదా చాత్ ఫెస్టివల్ని యునెస్కో గుర్తింపు కోసము ప్రతిపాదన చేస్తామని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. యునెస్కో గుర్తింపు. మరి యునెస్కోకి సంబంధించి చాలా రికగ్నిషన్స్ ఉంటాయి. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి, వారసత్వం, చరిత్రకి ఆధారంగా నిలువుటద్దంగా నిదర్శనంగా ఉండే ప్రాంతాలను కానీ కట్టడాలను కానివ్వండి ప్రత్యేకంగా గుర్తిస్తూ ఉంటుంది. యునెస్కో రకరకాల జాబితాలను విడుదల చేస్తూ ఉంటుంది, రకరకాల జాబితాలు. అందులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ఇటీవల మనకు వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ మంత్ మనం చూసాము, భారతదేశం నుండి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని యునెస్కో మన దేశం నుండి 44th వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. క్లియర్. ఇక యునెస్కో గుర్తింపుకు సంబంధించి
ఇంకా కొన్ని జాబితాలను అబ్జర్వ్ చేస్తే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ ప్రస్తుతము అందులో భారతదేశం నుండి 8 నగరాలు చోటు పొందినాయి. 8 2023లో 2 నగరాల చేరికతో 8కి చేరింది. ఇక రీసెంట్గా 2025 లాస్ట్ 2 months బ్యాక్ లక్నో సిటీని యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో చోటు ఇవ్వండి అని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. అలా చూసాము. ఇక నెక్స్ట్ యునెస్కో ఇచ్చే మరొక జాబితా ఏంటంటే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. టాంజిబుల్ అంటే దట్ వీ కెన్ టచ్, ఇంటాంజిబుల్ అంటే దట్ వీ కెన్ నాట్ టచ్. మనం తాకలేము, స్పర్శ చేయలేము, కానీ ఫీల్ అవ్వగలుగుతాము. అలా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఇప్పటివరకు భారతదేశం నుండి ఎన్ని చోటు పొందినాయి అంటే 15. 15th ఐటమ్ వచ్చేసేసి గర్బా డ్యాన్స్ గుజరాత్కి సంబంధించి. మరి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఛాత్ పూజని గుర్తించండి అని చెప్పేసి యునెస్కో ప్రతిపాదన కోసం బీహార్ రాష్ట్రం సిద్ధమైంది. అలా వార్తల్లోకి వచ్చింది. మరి ఇప్పటివరకు 15 ఉన్నాయి. ఇటీవల యునెస్కో తరచూ వార్తల్లోకి వస్తుంది. యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ప్యారిస్ వేదికగా రీసెంట్గా జరిగింది. 47th ఎడిషన్ లాస్ట్ ఇయర్ భారత ఆతిథ్యంలో జరిగింది. ఇలాంటివి చూడండి. ఏప్రిల్ 18th ప్రతి ఏటా కూడా వరల్డ్ హెరిటేజ్ డేని యునెస్కో సెలబ్రేట్ చేస్తుంది. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశం నుండి 2 యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో చోటు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి, ఓకేనా. సో ఛాత్ పూజ అంటే కేవలం బీహార్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాల్లో కూడా సూర్యదేవుణ్ణి నమస్కరించే ఒక పండుగ, సూర్యదేవునికి సంబంధించి పూజలు చేసే పండుగ ఛాత్ పూజ, ఓకేనా. సూర్యదేవుడు మరియు తన సోదరిని కొలుస్తూ ఉంటారు. ఇక ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి భారతదేశంలో ఇప్పటి వరకు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో ఏమేమి చోటు పొంది ఉన్నాయి చూస్తే ఇక్కడ ఉదాహరణకి తీసుకుంటే చౌ డ్యాన్స్ 2010లో గుర్తింపు పొందింది. దుర్గా పూజ 2021లో అండ్ సంకీర్తన 2013 మణిపూర్ సంబంధించి, కుంభమేళా ఉత్తరప్రదేశ్ సంబంధించి 2017, రామ్లీలా ఉత్తరప్రదేశ్ సంబంధించి 2008, రమ్మన్ ఇది గర్వాల్ హిమాలయస్ ప్రాంతంలో జరుపుకుంటారు 2009లో గుర్తింపు పొందింది. బుద్ధిస్ట్ చాంటింగ్ 2012లో అండ్ ట్రెడిషనల్ బ్రాస్ ఆర్ట్స్ పంజాబ్ సంబంధించి 2014లో అండ్ కల్బలియా రాజస్థాన్కి సంబంధించి 2010లో, గర్బా డ్యాన్స్ చివరిసారి ఈ జాబితాలో 15th ఐటమ్ ఫ్రమ్ ఇండియా. సో గర్బా డ్యాన్స్ గుజరాత్ 2023లో గుర్తింపు పొందింది. అండ్ కుటియట్టం కేరళకి సంబంధించి 2008లో అండ్ ముడియట్టు కేరళకి సంబంధించి 2010లో. ఇక ఇవన్నీ కూడా చూడండి. యోగా, నౌరోజ్, ట్రెడిషనల్ వేదిక చాంటింగ్ ఇవన్నీ కూడా ఇప్పటివరకు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు పొందినాయి. అందులో ఛాత్ పూజని గుర్తించాలంట బీహార్ అభ్యర్థన, ఓకేనా. ఇక యునెస్కోకి సంబంధించి బేసిక్స్ అబ్జర్వ్ చేస్తే 1945 నవంబర్ 16th ఏర్పాటైంది. నవంబర్ 16th హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ఛాత్ పూజ ప్రత్యేకత ఏంటి? ఇంటాచ్ అనే సంస్థని వాళ్ళ నాలెడ్జ్ పార్ట్నర్గా పెట్టుకున్నారు కదా, ప్రత్యేకత ఏంటో చూద్దాము. సో బీహార్ రాష్ట్ర కళా సాంస్కృతిక శాఖ, బీహార్ రాష్ట్రానికి సంబంధించి కల్చర్ మినిస్ట్రీ వారు ఇంటాచ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ను వాళ్ళ నాలెడ్జ్ పార్ట్నర్గా నియమించుకున్నారు. ఛట్ పండుగను యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చేందుకు డోజియర్ తయారీని ప్రారంభించారు, ప్రతిపాదనను సిద్ధం చేశారు. ఛట్ పండుగ అంటే ఇది ఒక వేదకాల హిందూ పండుగ, హిందూ ఫెస్టివల్. సూర్యదేవుడికి, సూర్య భగవానుడికి మరియు ఛఠీమయ్య అంటే సూర్యుని అక్కగా పూజించబడే దేవతకు అంకితమైన ఒక ఫెస్టివల్. పండుగలో ప్రకృతి, శుద్ధత, నియమం, ఆత్మశాంతికి అత్యంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లు ఛాట్ పూజని నిర్వహించుకుంటారు. చైత్ర ఛాట్ అనేది మార్చ్-ఏప్రిల్ సమయంలో అండ్ కార్తీక ఛాట్ పూజ అనేది అక్టోబర్-నవంబర్ సమయంలో, ఓకేనా. ఇక ఏ ప్రాంతాల్లో జరుపుకుంటారంటే బీహార్లో ఎక్కువగా, జార్ఖండ్ అండ్ తూర్పు ఉత్తరప్రదేశ్, నేపాల్లో. ఇటీవలి దశాబ్దాల్లో ప్రవాస భారతీయులు ఉన్న దేశాల్లో కూడా విస్తరించింది ఇది, ఓకేనా. సో ఋగ్వేదంలో సూర్యారాధన అందుకు సంబంధించి ప్రస్తావనలు ఉన్నాయి. దాని ఆధారంగా సరిపోతుంది, ఎనఫ్, ఓకేనా. మీకు ఎలాగో మళ్ళీ పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి పీడిఎఫ్లో ఈ ఇన్ఫర్మేషన్ని మరొకసారి చూడండి, ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఇంపార్టెన్స్గా నేను భావిస్తానో అంతవరకు ఖచ్చితంగా మీకు అందిస్తూనే ఉంటాను, రైట్. ఇక మన కల్చర్ సంబంధించి కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛాట్ పండుగ విశేషాలు 4 రోజులు ఎలా జరుపుకుంటారో కూడా ఇచ్చాను పీడిఎఫ్లో, ఓకేనా.
సో ఇంటాచ్ మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 49 మన సంస్కృతి మన చరిత్రకు నిలుటద్దంగా ఉండే కట్టడాలను కానివ్వండి పురాతన ప్రాంతాలను కానీ సంరక్షించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత. ఆర్టికల్ 49 గుర్తుంచుకోండి. ఇంటాచ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ 1984లో ఏర్పాటైన సంస్థ భారతదేశ సాంప్రదాయ వారసత్వ కళల రక్షణ కోసం పనిచేస్తుంది. ఓకేనా, సరిపోతుంది. ఇంకా యునెస్కోకి సంబంధించి ఇక బీహార్ గురించి ఇందాక చాట్ ఫెస్టివల్ని డిస్కస్ చేశాం కాబట్టి బీహార్ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ప్రారంభించిన మహిళల కోసం ప్రారంభించిన ఒక యోజన, ఒక ప్రత్యేక కార్యక్రమం, ఒక స్కీమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ని లింక్ చేసుకోవాలి. చాలా వరకు అనుకుంటూ ఉంటారు మహిళల కోసం ప్రత్యేక పథకాలు, పాలసీస్, చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. మరి పురుషుల కోసం లేవు, ఇటువంటివి ఉండవు. ప్రత్యేక పథకాలు పురుషుల కోసం ఉద్దేశించినవి కానీ పాలసీస్ కానివ్వండి, లేదా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ లాగా ఎటువంటివి కూడా లేవు. మరి ఏ విధంగా మనం సమర్థించవచ్చు ఇటువంటి అంశాన్ని అంటే మహిళల కోసం మాత్రమే పథకాలను పాలసీస్ని రూపొందించవచ్చు. ఆర్టికల్ 15 క్లాజ్ 3 రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్ మనం ఆర్టికల్ 12 నుండి 35 వరకు నేర్చుకుంటాం కదా, అందులో ఆర్టికల్ 15 క్లాజ్ 3 మహిళలకు పిల్లలకు రాజ్యం కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించరాదు. కాబట్టి మహిళల కోసమే దేశవ్యాప్తంగా వందలాది పథకాలు ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణాలు కానివ్వండి, సో గతంలో కళ్యాణ్ లక్ష్మి లాంటివి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా. ఓకేనా, బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది, ఎన్డీఏ కూటమి. ఓకేనా, ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 243. ఏదైనా ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినాయి అంటే ఆ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో చూడాలి. వాటి నుండి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, సో ఇక బీహార్ ప్రభుత్వం లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే ముఖ్యమంత్రి మహిళా రోజ్గర్ యోజన. కీవర్డ్ చూడండి, రోజ్గర్ అంటే ఉపాధి, రోజ్గర్ అంటే ఎంప్లాయ్మెంట్. ఓకేనా, ఇందులో భాగంగా 1 విన్ ఫ్రమ్ ఈచ్ ఫ్యామిలీ, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుండి ఒక మహిళకు 10,000 రూపాయలను ఆర్థిక సాయంగా చేస్తుందంట రాష్ట్ర ప్రభుత్వము. ఎందుకంటే టు స్టార్ట్ వర్క్ ఆఫ్ హర్ చాయిస్, తనకు నచ్చిన పనిని చేసుకోవడానికి, ఉపాధి కల్పనలో భాగంగా. ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు, ఇటీవల ముఖ్యమంత్రి మహిళా రోజ్గర్ యోజన అనే పథకంతో లేదా ప్రత్యేక యోజనతో ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది అంటే బీహార్. ఎనఫ్. ఓకేనా, ఇక ఎకానమీకి సంబంధించి ఇటీవల చాలా వర్ధమాన అంశాలను చూస్తూ ఉంటున్నాం మనం. ప్రతి ఏటా కూడా బడ్జెట్, సర్వే ఇవి ఎలాగూ కామన్ ఎవ్రీ ఇయర్ కూడా. దాంతోపాటు జిఎస్టీ గణాంకాలు, జీడిపి గణాంకాలు అండ్ ఇటీవల రాష్ట్రాల వారీగా ర్యాంకింగ్స్ ఇటువంటివి చూస్తాం. ఇక్కడ ఎకానమీకి సంబంధించి తలసరి జీడిపి ర్యాంకింగ్స్ వార్తల్లోకి వచ్చింది. ఎవరు రిలీజ్ చేశారంటే ఆర్బీఐ. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు, రెగ్యులేటరీ బ్యాంక్ అయిన ఆర్బీఐ. ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఇక్కడ ముంబై. ఆర్బీఐకి ప్రస్తుతం గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి రీసెంట్గా ఆర్బీఐ ఒక నివేదికని రిలీజ్ చేసింది. ఆ నివేదిక ప్రకారం చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు గణాంకాలను ఆధారంగా చేసుకొని రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇందులో టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి గణాంకాలు ఉన్నాయో చూడాలి. ఓకేనా, సో తలసరి జీడిపి ర్యాంకింగ్స్, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో, జీడిపి ఏదైతే ఉంటుందో దాన్ని ఆ రాష్ట్ర జనాభాతో మనం డివైడ్ చేసామనుకోండి వచ్చే వాల్యూ తలసరి అని చెప్పొచ్చు, తలసరి ఆదాయం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి గల రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల నివేదికలో తలసరి స్థూల జాతీయోత్పత్తి పర్ క్యాపిటా జిఎస్డిపిలో కర్ణాటక రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉంది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, కర్ణాటక టాప్లో ఉందంట తలసరి ఆదాయం విషయంలో అన్న కూడా ఒకటే. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తలసరి జీడిపి 2024-2025 గణాంకాలను కనుక పరిశీలిస్తే కర్ణాటక దేశంలోని మొదటి స్థానంలో ఉంది. వాళ్ళ తలసరి జీడిపి ఎంతనట అంటే 3,80,906 రూపీస్. మరి తెలంగాణ రెండవ స్థానంలో ఉంది 3,79,751 రూపాయలతో తలసరి ఆదాయం అన్నట్టు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది తలసరి ఆదాయం అంటే 2,66,240. మరి జాతీయ తలసరి జీడిపి ఎంత అంటే 2,05,324.
సో తెలంగాణ జాతీయ సగటు కంటే 85% అధికంగా తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా నిలిచింది. మరి అప్పులు ఖర్చుల గణాంకాలు ఏ విధంగా ఉన్నాయట అంటే మార్చి 2025 నాటికి మొత్తం రాష్ట్రాల అప్పు వచ్చేసి 93.93 lakh crore రూపీస్. 2024-25లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యయం ఎక్స్పెండిచర్ అనేది 98 లక్షల కోట్ల రూపాయలకు పైగా. ఇందులో 38 లక్షల కోట్లు అభివృద్ధేతర ఖర్చులు, పెన్షన్లు, వడ్డీ, పైరబీమా, రక్షణ వ్యయం వంటివి ఉన్నాయంట. ఇక దేశంలోని ఉద్యోగాల గణాంకాల విశ్లేషణ కనుక చూస్తే 2001 నుండి 2023 వరకు అబ్జర్వ్ చేస్తే ఆర్థిక సంవత్సరం ఉద్యోగుల సంఖ్య ఏ విధంగా మారుతూ వస్తుంది. ఉద్యోగుల సంఖ్య 2001-2 ఆర్థిక సంవత్సరంలో 4.20 కోట్ల ఉద్యోగాలు 2010-11కి 3.88 కోట్లకు తగ్గింది. 2014-15 ఆర్థిక సంవత్సరం 4.82 కోట్లకు పెరిగింది. మళ్ళీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 4.57 కోట్లకు తగ్గింది. ఉద్యోగ గణాంకాలు స్తబ్దతలో ఉన్నట్లుగా ప్రైవేట్ రంగాల్లో కోతలు, రిటైర్మెంట్లు, స్వయం వ్యూహ ఆధారిత నియామకాల్లో మందకొడకం ప్రభావం చూపినట్లు ఆర్బీఐ నివేదిక తెలిపింది. సరిపోతుంది. ఓకేనా? సో తలసరి జీడిపిలో ఏ రాష్ట్రం టాప్ ఉంది గణాంకం గుర్తుంచుకోండి. తెలంగాణ, ఏపీకి సంబంధించిన నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్ ఎవరు రిలీజ్ చేశారో ఆర్బీఐ. ఓకేనా? సో ఆర్బీఐ ఎప్పుడు ఏర్పాటైంది? April 1, 1935. సంజయ్ మల్హోత్రా గారు ప్రస్తుతం గవర్నర్గా ఉన్నారు. రీసెంట్గా మనం ఆగస్టు 1 వీక్లో ఆర్బీఐ విడుదల చేసిన మానిటరీ పాలసీ కమిటీ ఆ మీటింగ్ అవుట్కమ్ చూసాము. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం ఇటువంటి చూడండి. ప్రతి సంవత్సరం స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది ఆర్బీఐ. ఓకేనా? సరిపోతుంది. సో తలసరి జీడిపి అంటే ఏంటి డెఫినేషన్ కూడా ఇచ్చాను. సో మీకు ఏ వర్డ్ ఉన్నా కూడా దానికి సంబంధించి క్లారిటీ ఇస్తున్నాను. దానికి సంబంధించి పీడిఎఫ్లో కూడా ఇస్తున్నాను. ఈ విధంగా ఏంటంటే ఏదైనా పదం మీకు డౌట్ ఉన్నా కూడా పీడిఎఫ్లో ఆ డెఫినేషన్ చూసుకుంటే సరిపోతుంది మళ్ళీ. ఓకేనా? ఇక నెక్స్ట్ నారీ 2025 మనం చూసాము. ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వారు విడుదల చేసిన నారీ 2025 రిపోర్ట్. ఇందులో భారతదేశంలో సేఫ్ సిటీస్ ఏంటి, మహిళలకు సంబంధించి మహిళా భద్రత విషయంలో అలాంటి గణాంకాలు ఉన్నాయి. సో భారత పట్టణ మహిళల భద్రతపై ఆందోళనకర వాస్తవాలు బయటపెట్టింది నారీ రిపోర్ట్. నారీ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ విమెన్స్ సేఫ్టీ. నారీ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ విమెన్స్ సేఫ్టీ నారీ 2025. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో సేఫెస్ట్ సిటీస్ ఏంటంటే ముంబై, కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్టక్, ఈటానగర్. లీస్ట్ సేఫ్ సిటీస్ అంటే ప్రమాదకరంగా ఎక్కడ ఉన్నాయంటే కోల్కతా, ఢిల్లీ, రాంచీ, శ్రీనగర్, ఫరీదాబాద్ ఉన్నాయంట. సో ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్పర్సన్ గారు విడుదల చేశారు ఈ నివేదికని. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నారీ 2025 రిపోర్ట్ దేశవ్యాప్తంగా ఎన్ని నగరాలను ఆధారంగా తీసుకొని ఇచ్చారంటే 31 పట్టణాల్లో 12,770 మంది మహిళల అభిప్రాయాలపై ఆధారపడి రూపొందించబడింది. ఇది అధికారిక నేర గణాంకాల కంటే ముందుకు వెళ్ళి నిజ జీవిత అనుభవాలు, భద్రతపై భావాలు మరియు తెలియజేయని వేధింపుల వివరాలను సమగ్రంగా విశ్లేషిస్తుంది. సో మహిళల అభిప్రాయాలు ఎంతవరకు ఆ నగరం సేఫ్టీ ఉంది అడగడం అన్నట్టు అలాగా. ఓకేనా? ఏ ప్రాంతాల్లో ఆధారంగా తీసుకున్నారు. సో ప్రధాన గణాంకాలు నారీ రిపోర్ట్ 2025 ఏం చెప్తున్నారట అంటే 40% మంది పట్టణ మహిళలు తమకు భద్రత లేకపోవడం లేదా తక్కువ భద్రత ఉందని భావిస్తున్నారంట. వీళ్ళు అడిగితే ఏం చెప్తున్నారట అంటే మొత్తంలో 40% మంది పట్టణాల్లో ఉండే మహిళలు మాకు భద్రత లేదు అని అనుకుంటున్నారట. వాళ్ళు తక్కువ భద్రత ఉంది, సేఫ్టీ అనేది తక్కువ ఉంది అని ఆలోచిస్తున్నారంట. 7% మంది మహిళలు 2024లో వేధింపులకు గురయ్యామని వెల్లడించారు. ఇది ఎన్సీఆర్బీ గణాంకాల కంటే చాలా ఎక్కువ. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ మనం చూస్తాము, అందుకల కంటే ఎక్కువ ఉంది ఇక్కడ. 18 నుండి 24 ఏళ్ళ మధ్య వయసు గల యువతులు ఎవరైతే ఉంటారో అత్యంత సున్నితంగా ఉన్నట్టు ఈ నివేదిక చెప్తోంది. వేధింపులు కలిగిన వారిలో కేవలం 22% మాత్రమే అధికారులకు ఫిర్యాదు చేశారు. 100 మంది పైన వేధింపులు జరుగుతున్నాయంటే 100 మంది పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వట్లేరు. అందులో 22 మెంబర్సే ఇస్తున్నారు అన్నట్టు. సో గణాంకాలు మనకి ఇటువంటి గణాంకాలు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా అడగకపోయినా
మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాసేటప్పుడు ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్ అండ్ అదర్ నేషనల్ లెవెల్లో జరిగే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అక్కడ ఈ రీసెంట్ గణాంకాలు మనం రాసామనుకోండి అందరితో పోలిస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఉదాహరణకి పాలిటీకి సంబంధించి ఏడీఆర్ రిపోర్ట్స్లో ఉండే గణాంకాలు ఇటీవల మనం చాలా చూసాము. మహిళలకు సంబంధించి ఏదైనా ఇచ్చారనుకోండి, మహిళా భద్రత అనేది భారతదేశంలో ఎలా ఉంది, ఇటువంటి తరహా ప్రశ్న వచ్చినప్పుడు ఇటువంటి గణాంకాలు మనం మెన్షన్ చేయాలి. ఎన్సీఆర్బీలో ఉండే గణాంకాలు ఎలా ఉన్నాయి, ఇలా రీసెంట్గా రిలీజ్ అయిన గణాంకాలు ఏం చెప్తున్నాయి, అలాగా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భద్రతకు సంబంధించి అతి తక్కువ మరియు ఎక్కువ రిస్క్ ఉన్న నగరాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉన్నాయి. ఓకేనా? ఇక నారీ రిపోర్ట్ మొదటిసారి 2023లో ప్రారంభమైంది. ఎవరు నిర్వహిస్తారు ఈ రిపోర్ట్ని, ఎవరు సిద్ధం చేస్తారంటే సివిల్ సొసైటీ సంస్థలు, మహిళా సంస్థలు, పాలసీ రీసెర్చ్ హబ్ల సహకారంతో అవుతుంది. ఓకేనా? ఎన్సీఆర్బీ గణాంకాలకు అదనంగా నిజ జీవిత పర్యవేక్షణ ఆధారంగా రూపొందించబడే నివేదిక. ఇక మహిళా భద్రత సంబంధించి ఒక చట్టం గుర్తుంచుకోండి, పోష్ యాక్ట్ 2013. పోష్ అంటే సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013. ప్రతి కార్యాలయంలో అంటే ప్రతి ఆఫీస్లో ఇంటర్నల్ కాంప్లైంట్స్ కమిటీ అనేది ఉండాలంట. ఉద్యోగులందరూ పోష్ విధానంపై అవగాహన కలిగి ఉండాలని చెప్తుంది. ఇక నెక్స్ట్, సో మనం ఏమంటాము, వాయు కాలుష్యము ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ఎయిర్ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్ ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల మనం అబ్జర్వ్ చేస్తే చాలా తీర్పులను కూడా, అంతెందుకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే Vanuatu ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక తీర్పు ఇచ్చింది. ఈ లాస్ట్ 1 మంత్లోనే మనం డిస్కస్ చేస్తాము, లాస్ట్ 15 డేస్ అనుకుంటాను మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో. Vanuatu దేశం చేసిన ఫిర్యాదు ఏమంటుంది అంటే, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం అనేది మానవ హక్కులో భాగం అని చెప్పేసి ఇలాంటి తీర్పులను మన భారతదేశంలో కూడా చరిత్రలో చూసాము. 1991 ఇయర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం పొందడం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ప్రాథమిక హక్కులో భాగము, అంటే ఆర్టికల్ 21లో భాగం అని చెప్పారు. మరి ఇప్పుడు చాలా వరకు చూస్తే మన భారతదేశంలోని కొన్ని నగరాల్లో మనం గాలి పీల్చుకుంటే బ్రతుకుతాం, బ్రతకాలంటే గాలి పీల్చుకోవాలి, కానీ కొన్ని నగరాల్లో గాలి పీల్చుకుంటే గాల్లో కలిసే పరిస్థితి ఉంది. ఉదాహరణకు మన దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచ వాయు కాలుష్య రాజధానిగా చూస్తున్నాము ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతీయులు పీలుస్తున్న గాలికి సంబంధించి ఇటీవల కొన్ని సర్వేస్ ఏం చెప్తున్నాయి, WHO ప్రమాణాలకు 8 రెట్లు అధికంగా ఉన్నాయంట కాలుష్యం అనేది కోరలు చాటుతోంది. ఎవరు చేశారు సర్వే అంటే, చికాగో విశ్వవిద్యాలయం, చికాగో అంటే అమెరికాకు సంబంధించి చికాగో విశ్వవిద్యాలయం నేతృత్వంలోని గ్లోబల్ టీం రూపొందించిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారము భారతదేశంలో ప్రతి ఒక్కరూ WHO సిఫార్సు చేసిన స్థాయికి 8 రెట్లు అధికంగా కాలుష్య గాలిని పీలుస్తున్నారంట, 8 రెట్లు అధికంగా. దీని ప్రభావంగా దేశవ్యాప్తంగా ప్రజల ఆయుష్ గణనీయంగా తగ్గుతుంది. సో పొల్యూటెడ్ ఎయిర్ పీలిస్తే ఆటోమేటిక్గా ఆయుష్ అనేది తగ్గుతుంది కదా. సో భారతదేశ సగటు గాలి కాలుష్యం WHO గాలి నాణ్యత ప్రమాణానికి 8 రెట్లు అధికంగా ఉందంట. ఇక సగటు ఆయుష్పై ప్రభావం ఎలా ఉందట అంటే, దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుడి జీవితకాలము 3.5 సంవత్సరాలు తగ్గుతోందంట. ఢిల్లీ నగరం అత్యధికంగా ప్రభావిత ప్రాంతము 8.2 సంవత్సరాల ఆయుష్ నష్టమవుతుంది. ఎందుకంటే ఈ కలుషిత గాలిని పీల్చడం ద్వారా మన ఆయుష్ తగ్గుతుంది అని చెప్తున్నారు. ఎన్ని రెట్లు తగ్గుతుందని ఇక్కడ చెప్తున్నాను. 2023 గాలి నాణ్యత గణాంకాల ఆధారంగా నివేదికను తయారు చేశారు చికాగో విశ్వవిద్యాలయం నేతృత్వంలోని బృందము. ఓకేనా. మరి భారతదేశంలో ఉత్తర ప్రాంతము, దక్షిణ ప్రాంతాన్ని కనుక తీసుకుంటే ఏ వైపున వాయు కాలుష్యం అనేది ఎంతో కొంత తక్కువ ఉంది అంటే దక్షిణ ప్రాంతంలో తక్కువ ఉంది. ఉత్తర భారతంలో చాలా గాలి కాలుష్యం అనేది, వాయు కాలుష్యం అనేది ప్రభావాన్ని చూపిస్తుంది. రైట్. ఇక WHO ప్రమాణాలను ప్రకటిస్తూ ఉంటుంది కదా. WHO అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. ప్రస్తుతం జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా టెడ్రస్ అధనం గారు, ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి విధులు నిర్వర్తిస్తున్నారు. గాలి నాణ్యత పరంగా WHO గైడ్లైన్ ఏం చెప్తుందట అంటే, PM 2.5 షుడ్ నాట్ ఎక్సీడ్ 5 mg/m³ యాన్యువల్లీ. ఓకేనా, మీటర్ క్యూబ్ అన్నట్టు.
రైట్. సో PM 2.5 మీకు ఉదాహరణగా అడిగితే PM 2.5, PM5, PM10 వీటన్నిటిలో ఏది ప్రమాదకరం అని అడిగారు అనుకోండి, 10 అంటే ప్రమాదం అని కాదు. PM 2.5 అంటే కంటికి కూడా కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన దుమ్ము ధూళి కణాలు. PM 2.5 పర్టికులర్ మ్యాటర్ 2.5 గాలి కాలుష్యాన్ని కనుక మనం చూసినామంటే కంటికి కూడా కనిపించకుండానే డైరెక్ట్గా మన రెస్పిరేటరీ సిస్టమ్ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకేనా? సో సరిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు ఏంటి అని చెప్పేసి, భారతదేశంలో గాలి కాలుష్యానికి ప్రధాన కారణాలు ఏంటి. ఇక జాగ్రఫీలో భాగంగా వార్తలు నిలిచిన ఒక ప్రాంతము, ఏదైనా ఒక ప్రాంతం వివాదాస్పదమై వార్తలు నిలిచిన, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాలి. అండ్ మీకు అంతర్జాతీయ అంశాల గురించి కానీ లేదా ఏదైనా ప్రాంతం గురించి కానీ డిస్కస్ చేసేటప్పుడు మ్యాప్ పాయింటింగ్ అనేది ఖచ్చితంగా చూపిస్తున్నాను. ఆ ప్రాంతం ఎక్కడ ఉంది వరల్డ్ మ్యాప్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇటలీలోని ఐరోపా ఖండంలోని ఒక దేశము ఇటలీకి సంబంధించి సిసిలీ ద్వీప ప్రాంతంలో ఒక అగ్నిపర్వతం అనేది బద్దలవ్వడం ఈరోజు మీరు వార్తాపత్రికల్లో చూస్తుంటారు. సో ప్రతి ఒక్కరు మార్నింగ్ న్యూస్ పేపర్ చూస్తుంటారు, లేదంటే నేను వాట్సాప్ ఛానల్లో న్యూస్ పేపర్ క్లిప్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను వాట్సాప్ ఛానల్లో. ఓకేనా? సో తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన ఒక అగ్నిపర్వతం మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది అంటే ఇటలీలోని అగ్నిపర్వతము సిసిలీ ప్రాంతంలో ఉంది. ఓకేనా? ఐరోపా ఖండము ఇటలీలోని సిసిలీ ద్వీపంలో ఉన్న మౌంట్ ఎట్నా యూరప్లో అతిపెద్ద మరియు అత్యంత క్రియాశీల యాక్టివ్గా వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం లావాను 2 ప్రవాహాలుగా దిగువకు విడుదల చేస్తూ విరుచుకుపడుతోంది. ఓకేనా? ఎక్కడ ఉంది చూడండి సరిపోతుంది. రైట్. ఈ ప్రాంతం అనేది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో వచ్చి 2013లో గుర్తింపు పొందింది. ఇక సో అంతర్జాతీయ అంశాల్లో భాగంగా భారత ప్రధాని గారి 2 దేశాల పర్యటన, ఒకటి జపాన్ పర్యటన మనం ప్రస్తుతం చూస్తున్నాం. నిన్న ఈరోజు మార్నింగ్ కూడా బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించారని ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము బ్రేకింగ్ న్యూస్గా. సో జపాన్ పర్యటన, ఆ తర్వాత అక్కడి నుండి రేపటి రోజున SCO శిఖరాగ్ర సదస్సు 25th సమ్మిట్ చైనా ఆతిథ్యంలో చైనా అధ్యక్షతన చైనా ఆధ్వర్యంలో జరగబోతుంది కదా, అక్కడికి వెళ్తారు ఆగస్టు 31 రోజున. సో ఇక జపాన్ సంబంధించి చూద్దాము. సో భారత ప్రధాని జపాన్ పర్యటన. సో జపాన్ ఓకేనా, ఆసియా ఖండంలోని ఒక దేశం, టెక్నాలజీ పరంగా దిగ్గజ దేశము. భారత ప్రధాని తన అధికారిక పర్యటనలో జపాన్కు వెళ్ళి అక్కడ 15వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం 15th ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ టోక్యో సమ్మిట్లో పాల్గొన్నారు. ఇది జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో ఆయనకు మొదటి భేటీ. ప్రస్తుతం జపాన్కి ప్రధానిగా ఎవరున్నారంటే షిగెరు ఇషిబా పేరు గుర్తుంచుకోండి. జపాన్కి గత ప్రధాని ఫుమియో కిషిదా ఉండే, కానీ ఇప్పుడు ఇతను, ఎందుకంటే ఫుమియో కిషిదా గారిని కూడా భారత ప్రధాని గారు కలిశారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. ప్రస్తుత ప్రధాని పేరు అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక జపాన్ దేశ సమాచారాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి. సో తూర్పు ఆసియాలో ఉన్న ఒక ద్వీప దేశము, ఒక ఐలాండ్ కంట్రీ, సముద్రాల మధ్య ఉంటుంది. పశ్చిమాన జపాన్ సముద్రము, కొరియా, చైనా, రష్యా మధ్య. ఓకేనా? రాజధాని టోక్యో, ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ఆధునిక నగరాల్లో ఒకటి. ఓకేనా? ఇక జపాన్లో ప్రధాన ద్వీపాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, హోన్షు, హొకైడో అండ్ క్యూషు, షికోకు, ఇవన్నీ జపాన్లోని ద్వీపాలు. జపాన్ పేరు వినగానే మనకు ఎప్పటికీ గుర్తుకు వచ్చే ఒక వ్యక్తి పేరు ఏంటంటే మనకు షింజో అబే. లాస్ట్ 1.5 year బ్యాక్ సో మరణించారు, కాల్పుల్లో మరణించారు. తనకి భారత ప్రభుత్వము పద్మ పురస్కారాన్ని ఇచ్చి కూడా గతంలో సత్కరించింది. భారత్ జపాన్ సత్సంబంధాలుగా ఈ రోజు వరకు కూడా మనం చూస్తున్నామంటే భారత్కి వివిధ టెక్నాలజీ పార్ట్నర్గా జపాన్ ఉంది అంటే దానికి కారణం షింజో అబే గారు. ఓకేనా? పాపం మరణించారు. ఇవి కాకుండా ఏమేమి ద్వీపాలు ఉంటాయి. రైట్. ఇక జపాన్కి సంబంధించి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉన్న ఒక దేశం. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే అక్కడ ఎక్కువగా సునామీలు, ఎర్త్క్వేక్స్, లేదంటే వాల్కనో ఎరప్షన్స్ చూస్తూ ఉంటాము. ఓకేనా? సో భారత్ జపాన్ సంబంధాలు విశిష్ట వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యంగా 2000 తర్వాత నుండి బలపడుతున్నాయి. భారతదేశంలో బుల్లెట్ ట్రైన్కి సంబంధించి కానివ్వండి సహకారం అందిస్తోంది. ప్రత్యక్ష పెట్టుబడులు, డిఫెన్స్ సహకారం, బుల్లెట్ ట్రైన్, టెక్నాలజీ, స్కిల్లింగ్ రంగాల్లో జపాన్ భారత్కు ముఖ్య మిత్ర దేశము. ప్రధాన భేటీలు, భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశాలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి అంటే 2006 నుండి. ఈరోజు మనం చూస్తుంది 15th సమ్మిట్ ఉంది కదా, సో గుర్తుంచుకోండి.
ఇక జపాన్ దేశ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఒక బహుమతి అనేది ఇవ్వడం జరిగింది, ఒక జ్ఞాపిక ఇచ్చారు. మన బోధిధర్మ అంటాం కదా, బోధిధర్మ ఎప్పటికీ భారతదేశానికి చెందినవాడే. అఫ్కోర్స్ చైనాకు వెళ్ళడము, అక్కడ మరణించడం దట్ ఈస్ డిఫరెంట్ కేసు. సో బోధిధర్మ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. సో తనని గుర్తు చేస్తూ ఒక జ్ఞాపికని ఇచ్చారు. ఒక డాల్, ధర్మా డాల్, పేరు గుర్తుంచుకోండి, ధర్మా డాల్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది జపాన్ పర్యటనలో. అండ్ దీని యొక్క గుర్తు ఏంటంటే సింబలైజింగ్ ఇండియా జపాన్ స్పిరిచువల్ టైస్, ఆధ్యాత్మిక సంబంధాల్లో కూడా భారత్ జపాన్ అద్భుతమైన పురోగతిని సాధించిందని చెప్పడానికి. అండ్ బోధిధర్మాస్ లెగసీ ఫ్రమ్ కంచీపురం టు టకసాకి. కంచీపురం అంటే మన భారతదేశానికి సంబంధించి, టకసాకి అంటే జపాన్ సంబంధించి. ఇరు దేశాల మధ్య స్పిరిచువల్ టైస్, బోధిధర్మకి ఇంపార్టెన్స్, బోధిధర్మ టాక్ వచ్చింది ఇక్కడ. ఓకేనా. ఇక జపాన్ రాజధాని వచ్చేసి టోక్యో, కరెన్సీ వచ్చేసి యెన్, జపానీస్ యెన్. ప్రస్తుత ప్రధాని షిగెరు ఇషిబా, భాష వచ్చేసి జపనీస్. ఓకేనా, సరిపోతుంది. ఇక నిన్నటి రోజున మనం చూసాము జపాన్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని గారు చేసిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే చంద్రయాన్ 5లో మన జపాన్ ఇండియా సంయుక్తంగా చేయబోతున్నామని చెప్పేసి. ఇప్పటికి మనం చంద్రయాన్ 3 వరకు చేసేసాము. చంద్రయాన్ 3 2023 ఆగస్టు 23వ తేదీన ప్రపంచంలోని ఏ దేశానికి కూడా పాసిబుల్ అవ్వని ఒక విషయం భారతదేశానికి అయింది. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన మనం ల్యాండ్ అవ్వగలిగాము. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఇవన్నీ చూస్తున్నాం. అందుకే ఆగస్టు 23 ఎవ్రీ ఇయర్ని కూడా మనం నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక రానున్న రోజుల్లో చంద్రయాన్ 5 కోసం గుర్తుంచుకోండి, చంద్రయాన్ 4 కాదు 5. సో చంద్రయాన్ 5 కోసం ఇస్రో, జక్సా, భారతదేశానికి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థ ఇస్రో. మరి జపాన్కి సంబంధించి జక్సా. ఒక్కొక్క దేశానికి సంబంధించి ఒక్కొక్కటి ఉంటుంది. ఓకేనా. సో ఇండియా అండ్ జపాన్ కొలాబరేట్ ఆన్ చంద్రయాన్ 5 మిషన్. లూనార్ ఎక్స్ప్లోరేషన్ ఎయిమ్స్ ఫర్ ఫ్యూచర్ హ్యూమన్ ల్యాండింగ్స్. మానవుడు చంద్రుడిపై ల్యాండ్ అవ్వడానికి ఉద్దేశించబడిన పరిశోధనలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తాజా ప్రకటన చేశారు. జపాన్ నుండి చేసిన ప్రకటన, భారత్ చంద్రయాన్ 5 మిషన్ కోసం జపాన్తో కలిసి పనిచేయనుందంట. దీనివల్ల భారత్ జపాన్ అంతరిక్ష శాస్త్రీయ సహకారము, ఇరు దేశాల మధ్య స్పేస్ టైస్, అంతరిక్ష సంబంధాలు అనేవి బలపడతాయి. ఓకేనా. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, జక్సా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ కలిసి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చొరవ తీసుకుంటాయి. చంద్రయాన్ 5 మిషన్ ముఖ్య లక్ష్యం ఏంటంటే చంద్రుడిపై మరింత లోతైన పరిశోధన చేయడము, చంద్రయాన్ 3 విజయాన్ని కొనసాగిస్తూ నూతన ప్రయోగాలు, శాస్త్రీయ పరికరాల ద్వారా అధ్యయనం చేయడము గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ భాగస్వామ్యం ఆకాశ పరిశోధన అంటే స్పేస్ రీసెర్చ్, శాస్త్రీయ సాంకేతికత, వ్యవస్థాపక వనరుల పరస్పర వినియోగానికి సూచికను అంట. ఓకేనా, సరిపోతుంది. ఇక 2019లోనే లూపెక్స్, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్పై ఇద్దరు కూడా ముందడుగు వేశారు, భారత్, జపాన్. లూపెక్స్ కూడా చంద్రుడి దక్షిణ ధ్రువానికి రోవర్ను పంపాలనే లక్ష్యంతో ఉంది. ఓకేనా. ఇక ఇస్రో ప్రత్యేకత ఏంటి? ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు, 1969 ఏర్పాటైంది, ఆగస్టు 15. ప్రస్తుతము వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు ఇస్రో చీఫ్గా. ఇక జక్సాకి సంబంధించిన ప్రత్యేకత, ఇస్రో జక్సా 2003లో ఏర్పాటైంది. ఇక ఇటీవల కాలంలో జపాన్ వుడెన్ శాటిలైట్ ప్రయోగాలు ఇటువంటివన్నీ చూస్తున్నాం మనం, స్పేస్ డెబ్రిస్ని ట్యాకిల్ చేయడానికి అలాంటివి. ఓకేనా. థాయిలాండ్. సో థాయిలాండ్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే థాయిలాండ్ మార్చి చివరిలో ఒక ఎర్త్క్వేక్ సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. మయన్మార్, థాయిలాండ్. ఆ సమయంలో థాయిలాండ్లోని బ్యాంకాక్ చాలా వరకు కూడా ఇంపాక్ట్ అయింది ఎర్త్క్వేక్ కారణంగా. ఆ తర్వాత ఏప్రిల్ 4, 2025 రోజున థాయిలాండ్లోని బ్యాంకాక్ వేదికగా, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు. అప్పుడు భారత ప్రధాని గారు థాయిలాండ్కి వెళ్ళడము, బ్యాంకాక్లో బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడము అవన్నీ చూసాము. సో థాయిలాండ్ అలా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల థాయిలాండ్కి సంబంధించి ఆ దేశ ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న పెటంగ్టన్ షినవత్ర తన టెలిఫోన్ లీక్ కారణంగా పదవి కోల్పోతున్నారని చెప్పేసి అలా చూసాము. ఓకేనా. సో ఇక్కడ థాయిలాండ్ ప్రధాని అధికారికంగా ఇక పదవిని కోల్పోవడం జరిగింది. పెటంగ్టన్ షినవత్ర ఇటీవల తరచు వార్తల్లోకి వస్తున్నారు. ఏ దేశానికి సంబంధించిన ప్రధాని అని అడుగుతారు. సో పదవిని కోల్పోయారు, పదవీచ్యుతులు అయ్యారు. ఓకేనా. సో థాయిలాండ్కి సరిహద్దు సమస్య అనేది కంబోడియాతో ఉంది. కంబోడియా దేశ అధినేతతో తను అంకుల్ అని చెప్పేసి కొంత ఆప్యాయంగా మాట్లాడడము, చాలా వరకు ఫోన్ లీక్ అనేది ఇక్కడ ప్రభావం చూపించింది.
సో థాయిలాండ్ 37 ఏళ్ళ ప్రధాని, సో 37 ఇయర్స్లోనే ప్రధానిగా ఉన్న పెటంగ్టన్ షినవర్త్రా ఓ వివాదాస్పద ఫోన్ సంభాషణ కేసు వల్ల రాజ్యాంగ కోర్టు తీర్పు ద్వారా పదవి నుండి తొలగించబడ్డారు. అక్కడ రాజ్యాంగ కోర్టు అంతిమం నిర్ణయం. ఆమె మాజీ ప్రధాని తక్సిన్ షినవర్త్రా కుమార్తెగా ప్రసిద్ధి చెందారు. సో ప్రమాదకర ఫోన్ సంభాషణనే ఈ వివాదానికి కారణము. కంబోడియా మాజీ అధినేత హున్సేన్ను అంకులని పిలవడము ఒకటి ట్రిగ్గర్ అయిపోయింది. తాను నియమించిన థాయ్ సైనిక కమాండర్ను విరోధిగా అభివర్ణించడము, ఈ వ్యాఖ్యలు దేశ భద్రతా వ్యవస్థ పట్ల నైతికంగా తప్పుగా భావించబడ్డాయి, ప్రజల్లో ఆగ్రహావేశాలకు దారితీసినాయి. ఓకేనా. రాజ్యాంగ కోర్టు తుది తీర్పు అనేది నిన్నటి రోజున ఇవ్వడం జరిగింది. ఆగస్టు 29 రోజున దేశ భద్రతా సైనిక వ్యవస్థపై నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ చేసిన కోర్టు అంతిమ తీర్పు ఇక తన పదవి నుండి అధికారికంగా తొలగింపు అనేది పూర్తయిపోయింది. ఓకేనా, సరిపోతుంది. రైట్. థాయిలాండ్ చరిత్రలో రెండో మహిళా ప్రధానిగా, అతి పిన్న వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహిళ. ఎగ్జామ్లో అడగవచ్చు, బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు 2025 సమయంలో థాయిలాండ్ ప్రధానిగా ఎవరు ఉండేవారు? తన పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక థాయిలాండ్ రాజధాని వచ్చేసి బ్యాంకాక్, కరెన్సీ థాయ్ బాట్, ప్రస్తుత రాజు. ఇక నెక్స్ట్ స్వచ్ఛ ఇంధనం వైపు, గ్రీన్ ఎనర్జీ వైపు భారత్ పయనిస్తోంది. చాలా గణాంకాలు మనం చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2030 నాటికి 18,000 సిఎన్జి స్టేషన్ల లక్ష్యం అని చెప్పేసి హర్దీప్ సింగ్ పూరి గారు చెప్తున్నమాట. పెట్రోలియం శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న హర్దీప్ సింగ్ పూరి గారు సో నిన్నటి రోజున సోషల్ మీడియా వేదికగా చెప్పిన కొన్ని టార్గెట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్స్ అడుగుతారు. భారతదేశం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏంటి, అలాగా COP26 పంచామృతి ఏంటి, అలాంటివి. సో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్న హర్దీప్ సింగ్ పూరి క్లీన్ ఎనర్జీ రంగంలో భారత్ సాధించిన పురోగతిని వివరించారు. ముఖ్యంగా సిఎన్జి, పిఎన్జి గ్యాస్ సరఫరా, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలు మరియు 2028-30 శాశ్వత లక్ష్యాలను ఉద్ఘాటించారు. ఆ లక్ష్యాలు ఏంటో చూద్దాము. సిఎన్జి స్టేషన్ల విషయంలో మనం గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నామంట ఇయర్ బై ఇయర్. 2014లో భారతదేశంలో ఉన్న సిఎన్జి స్టేషన్స్ కేవలం 738 కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి సిఎన్జి స్టేషన్స్. అది 2020 నాటికి యాజ్ ఆన్ దిస్ డే 8,150 స్టేషన్లకు పెరిగింది. 2030కి లక్ష్యం వచ్చేసి 18,000కు పైగా నిర్మించబోతున్నాం సిఎన్జి స్టేషన్స్ని. ముఖ్యంగా బస్సులు, ఆటోలు, కార్లకి స్వచ్ఛమైన తక్కువ ధరకే ఇంధనంగా చెప్పవచ్చు. ఇది 1 నేషన్ 1 గ్యాస్ గ్రిడ్ లక్ష్యానికి అనుగుణంగా పరిగణించబడుతుందని హర్దీప్ సింగ్ పూరి గారు చెప్పారు. ఇక పిఎన్జి పైప్ లైన్ ద్వారా సహజ వాయువు గృహాలకు విస్తరణ ఎలా ఉంది. 2014లో నగర గ్యాస్ నెట్వర్క్ అనేది భారతదేశంలో కేవలం 55 జియోగ్రాఫికల్ ఏరియాస్ని కవర్ చేస్తుంది. అది 2025 నాటికి 307 ప్రాంతాలకి, ఇది దేశ జనాభాలో 99%, భూభాగంలో 96% కవర్ చేస్తుందంట. 1.52 కోట్ల ఇంటికి పిఎన్జి కనెక్షన్స్, వంటగదులు మరింత సురక్షితంగా శుభ్రంగా ఉన్నాయి. ఇక గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ని కనుక చూస్తే ప్రస్తుత పొడవు వచ్చేసి 25,429 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ పొడవు ఉందంట భారతదేశంలో. 2030 నాటికి 33,475 కిలోమీటర్లకు దీన్ని విస్తరించాలని టార్గెట్గా. ఇది తీర ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఇంధన సరఫరా అందించేందుకు వెన్నెముకల పనిచేస్తుంది. ఓకేనా. సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగం పురోగతి చెందుతోంది. ఇప్పటివరకు 113 సిబిజీ ప్లాంట్లను ప్రారంభించిందట భారత ప్రభుత్వము. 78 ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 2024-25 గడిచిన ఆర్థిక సంవత్సరంలో సుమారు 42,800 టన్నుల సిబిజీ ఉత్పత్తి జరిగింది. ఓకేనా. ఇక సిబిజీ బ్లెండింగ్ లక్ష్యం ప్రస్తుతం 1%, 2020 నాటికి 5%కి పెంచే లక్ష్యంగా చూస్తున్నాము. ఇక భారతదేశంలో ఇప్పటివరకు ఇన్స్టాల్డ్ కెపాసిటీని కనుక అబ్జర్వ్ చేస్తే స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2025 జూన్ నాటికి ఉన్న గణాంకాలు చూస్తే మొత్తము 476 గిగావాట్లు. అందులో థర్మల్ విద్యుత్ 240 గిగావాట్స్, 50% అండ్ ఎబో. అండ్ శిలాజేతర ఇంధన వనరులు 235.7 గిగావాట్స్. ఇక పునరుత్పాదక శక్తి వచ్చేసి 226.9 గిగావాట్స్, అణుశక్తి వచ్చేసి 8.8 గిగావాట్స్, గ్యాస్ ఆధారిత విద్యుత్ 20 గిగావాట్స్. ఓకేనా. COP26 లక్ష్యాలు పంచామృత్ని ప్రకటించారు కదా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో గ్లాస్గో సదస్సు 2030 నాటికి 500 గిగావాట్స్ శిలాజేతర ఇంధన సామర్థ్యం అనేది మన లక్ష్యం అని చెప్పారు. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అందుకు కృషి చేస్తుందంట. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ తక్కువ కాలుష్యం కలిగిన ధరలో ఆర్థికంగా లభించే ఇంధనము. ఇక పిఎన్జి పైప్డ్ న్యాచురల్ గ్యాస్, ఇంటికి సురక్షితంగా గ్యాస్ సరఫరా చేసే సిస్టమ్. సిబిజీ వాడిపోయిన కూరగాయలు, పశు వ్యర్థాల నుండి తయారయ్యే బయోగ్యాస్. సరిపోతుంది. ఇక COP26 2021లో జరిగింది. గ్లాస్గో
వేదికగా పునరుత్పాదక శక్తిలో భారత్ అనుసరించిన విశ్వసనీయ నిబంధనల సరళి పంచామృత్. ఇక నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎక్స్పోర్ట్ ఏ దేశమైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోర్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఇంపోర్ట్స్ని తగ్గించాలి. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఫారెక్స్ కూడా పెరుగుతుంది మనకి. అందుకే మనము ఎగుమతి ఆధారితంగా చాలా ప్రోత్సాహకాలు చూస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ ఒకటి సబ్ స్కీమ్స్ ఉప పథకాలు వార్తల్లోకి వచ్చినాయి. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్లో భాగంగా 2 ఉప పథకాలతో ఎగుమతి ప్రోత్సాహక మిషన్. ఎగుమతులు దిగుమతులు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని అంశం. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. భారత ప్రభుత్వం 2025-31 2025 నుండి 31 వరకు ఆర్థిక సంవత్సరాల వ్యవధిలో ఎగుమతిదారులకు 25,000 కోట్ల రూపాయల విలువైన మద్దతు చర్యలను అమలు చేయనుంది. దీనికి ఎగుమతి ప్రోత్సాహక మిషన్ అనే పేరు పెట్టారంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనే పేరు పెట్టారు ఎగుమతిని ప్రోత్సహించడానికి. ఇది ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టితో స్థిరమైన సమగ్ర ఎగుమతులను వృద్ధిని ప్రోత్సహించే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఎంఎస్ఎంఈ సెక్టార్ పరిశ్రమల రంగంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ఏది అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్. ఓకేనా? సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ముఖ్యాంశాలు. ప్రకటన ఎప్పుడంటే రీసెంట్గా బడ్జెట్ ప్రకటన ఫిబ్రవరి 1వ తేదీ 2025 రోజున ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఈ మిషన్ గురించి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ గురించి చెప్పారు. వ్యవధి 2025 నుండి 31 వరకు 6 సంవత్సరాల కాలానికి మొత్తం వ్యయ అంచనా ఎంత అంటే 25,000 కోట్ల రూపాయలతో ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని అమలు చేస్తారు. కీలక మంత్రిత్వ శాఖలు ఇందులో భాగస్వామ్యం ఏంటంటే వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ. ఓకేనా? నెక్స్ట్ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ. ఓకేనా? సో ఇందులో సబ్ స్కీమ్స్ ఏంటంటే అంటే ఒకటి నిర్యాత్ ప్రోత్సాహన్ 10,000 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయము. లక్ష్యం ఏంటంటే ఎంఎస్ఎంఈ ఎగుమతిదారులకు ప్రత్యక్ష ప్రోత్సాహక పథకాలు, సబ్సిడీస్, లాజిస్టిక్స్ మద్దతు కల్పించడము. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్లో 2 సబ్ స్కీమ్స్ ఏంటి? పేర్లు గుర్తుంచుకోండి. ఒకటి నిర్యాత్ ప్రోత్సాహన్, సెకండ్ వచ్చేసి నిర్యాత్ దిశ. దీనికోసం 14,500 కోట్ల రూపాయల అంచనా వ్యయం. లక్ష్యం ఎగుమతిదారులకు శిక్షణ, మార్కెటింగ్ అనాలిసిస్, బ్రాండింగ్, డిజిటల్ సాధనాల ప్రోత్సాహం కల్పించడం. ఇది స్కిల్ డెవలప్మెంట్ అన్నట్టు. లక్ష్యాలు ఎంఎస్ఎంఈలకు ప్రపంచ మార్కెట్ అవకాశాలపై ప్రాప్తి కల్పించడము, అవగాహన కల్పించడం, నైపుణ్యాన్ని కలిగించడము, సుస్థిర ఎగుమతుల వృద్ధిపైన ఫోకస్ చేయడము. రైట్? సో ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రధాన సంస్థ భారతదేశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. భారతదేశంలో ఎగుమతి హబ్లను వేటిని చెప్పొచ్చు అంటే ముంబై, చెన్నై, ఢిల్లీ, సూరత్, నోయిడా. ఓకేనా? ప్రధాన ఎగుమతులు భారతదేశంలో ఏమవుతాయి? ఎంఎస్ఎంఈల భారతదేశ ఎగుమతుల్లో వాటా సుమారు 45% ఎంఎస్ఎంఈస్ నుండే. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా భారతదేశం సహకారంతో భూటాన్లో నిర్మితమైన ఒక ప్రాజెక్టు వార్తల్లోకి వచ్చింది. సో భూటాన్లో ఏం ప్రాజెక్ట్? జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటే పునఃసాంగ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్టు. పునఃసాంగ్చు ఇటీవల ఏ దేశంలో భారతదేశ సహకారంతో పునఃసాంగ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది పూర్తయింది అంటే భూటాన్. ఎనఫ్ మన సరిహద్దును పంచుకుంటున్న దేశము. పునఃసాంగ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ 1020 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భూటాన్లోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటి తాజాగా పూర్తయింది. ఓకేనా? చివరి యూనిట్ భారత సహకారంతో ఇది పూర్తయింది. ఓకేనా? ఎక్కడుంది అని అడుగుతారు. రైట్? సో ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ద్వారా ప్రాజెక్ట్ని అభివృద్ధి చేశారు. భారత ప్రభుత్వం నిధులు సమకూర్చింది ఏ విధంగా అంటే 30% గ్రాంట్ రూపంలో ఇచ్చారు, 70% రుణంగా ఇచ్చారు. సో ఎక్కడని అడుగుతారు అంతే. భూటాన్ సరిపోతుంది. ప్రాజెక్ట్ పేరు ఎక్కడ? సో భూటాన్ రాజధాని థింపు, కరెన్సీ వచ్చేసి బుల్ట్రమ్. ఓకేనా? ఇక ఏపీకి సంబంధించి అని చెప్పొచ్చు, ర్యాంకింగ్ సంబంధించి అని కూడా చెప్పొచ్చు. సో రక్తహీనత నివారణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్కు దేశంలో తొలి స్థానం వచ్చిందంట. రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ కౌంట్ ఉంటుంది తగ్గిపోవడము, లేదంటే అనిమియా అని చెప్తాము. ఓకేనా? ముఖ్యంగా మహిళలు ఎక్కువగా చూస్తాము. రక్తహీనత నివారణ చర్యలు, రక్తహీనత వ్యాధిని నివారించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు బేష్ అని చెప్పేసేసి. సో 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్ మే జూన్ తొలి త్రైమాసికం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రక్తహీనత నివారణ కార్యక్రమాల అమల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 6 నెలల శిశువుల నుంచి గర్భిణీలు, బాలింతలు, యువత వరకు ఐరన్ ఫోలిక్ యాసిడ్
మరియు సిరప్లు అందించే దిశగా తీసుకున్న చర్యలకి జాతీయ గుర్తింపు లభించింది. సరిపోతుంది. ఏపీకి మొదటి స్థానం రావడానికి కారణం ఏంటి? ఓకేనా. సో రాష్ట్రాల వారీగా చూస్తే రక్తహీనత నివారణ చర్యల్లో టాప్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, సెకండ్ హర్యానా, థర్డ్ తెలంగాణ. ఓకేనా, సరిపోతుంది. ఇక రక్తహీనత అంటే శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉండడం. కొన్ని వ్యాధుల గురించి చూడండి, ఏం తగ్గిపోతాయి ఇలాంటివి. లేదంటే ఇటీవల కాలంలో సికిల్ సెల్ అనెమియా తరచూ వార్తల్లోకి వస్తుంది. ఎక్కువగా ఎవరిలో కనబడుతుంది, ప్రత్యేకత ఏంటి? ఓకేనా, దానికి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలను అమలు చేస్తుంది అలా. సో భారతదేశంలో రక్తహీనతకి సంబంధించి నివారించడానికి అండ్ అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేస్తుంది ఏంటంటే అనెమియా ముక్త భారత్ 2018, గర్భిణీలు, బాలింతలు అండ్ 19 ఏళ్ల లోపు పిల్లల్లో రక్తహీనత తగ్గించడము. ఓకేనా. ఫోలిక్ యాసిడ్ మాదిరి ధాతుల లభ్యత కోసము ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ పాఠశాల మాధ్యమంగా పంపిణీ చేయడము. ఓకేనా. అండ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ ఏ కేటగిరీలో ఉంది? సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారము బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ సంయుక్తంగా విడుదల చేసిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024లో మన ఆంధ్రప్రదేశ్ కేటగిరీ 2లో ఉంది. అంటే రాష్ట్రం 5 to 15 మిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ MTOE విద్యుత్ను ఆదా చేయగలిగిందని అర్థం అన్నట్టు. ఓకేనా. సో ఎవరు విడుదల చేశారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ వారు విడుదల చేసిన దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కేటగిరీలో ఉంది? కేటగిరీ 2లో. ఓకేనా. డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్, పరిశ్రమ, రవాణా, భవన రంగాల వినియోగం ఇటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు. సో ఏ కేటగిరీలో ఏ విధమైన విద్యుత్ ఆదా చేయడము ఎలా ఉంటాయని ఉదాహరణ తీసుకుంటే కేటగిరీ 1 సో 15 MTOE అంతకంటే ఎక్కువ విద్యుత్ని ఆదా చేయడంలో మహారాష్ట్ర టాప్ ఉంది. కేటగిరీ 2లో ఆంధ్రప్రదేశ్ ఉంది, కేటగిరీ 3లో అస్సాం ఉంది, కేటగిరీ 4లో త్రిపుర ఉంది ఉదాహరణకు తీసుకుంటే. ఇది మీకు ఈనాడు పేపర్లో ఈరోజు కవర్ అయింది ఇది. ఓకేనా. సో ఇంధన సామర్థ్య సూచిలో రాష్ట్ర స్థాయి ప్రాముఖ్యత ఏంటంటే పరిశ్రమలు, భవనాలు, రవాణా, గృహ వినియోగం వంటి విభాగాల్లో తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ ఉత్పాదకత సాధించడమే లక్ష్యము. రైట్. ఇక బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ 2002లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. సో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ. ఇక వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి తరచూ వార్తల్లోకి వస్తుంది. IMF హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ DC. IMFలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 191. 191వ సభ్య దేశంగా IMFలో లీచ్టెన్స్టైన్ 2024 అక్టోబర్లో చేరింది. సో RBI మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని స్వీకరించబోతున్నారు. భారత ప్రభుత్వం తనని పంపబోతోంది 3 సంవత్సరాల పదవీ కాలంతో. సో RBI మాజీ గవర్నర్, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్, అపెక్స్ బ్యాంక్ అన్నాను కదా, రెగ్యులేటరీ బ్యాంక్, RBIకి గవర్నర్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి ఉర్జిత్ పటేల్ను అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది భారత ప్రభుత్వం. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అంటే ముఖ్యంగా నియామకాలకు సంబంధించి కీలకమైన శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. దీనికి ఎక్స్ అఫీషియల్గా ప్రధానమంత్రి గారు అధ్యక్ష బాధ్యతల్లో ఉంటారు. ఉర్జిత్ పటేల్ గారి నియామక వివరాలు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ IMF 3 సంవత్సరాలు ఉంటారు. భారత్ తరపున IMF ఎగ్జిక్యూటివ్ బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తారు. IMF విధానపరమైన నిర్ణయాలు, భారత్కి ప్రాతినిధ్యం, ఆర్థిక సలహాలు, ప్రపంచ ఆర్థిక విధానాలపై సమీక్ష చేయడము. ఓకేనా. సో ఉర్జిత్ పటేల్ గారిని కనుక చూస్తే మనము RBI 24th గవర్నర్గా 2016 సెప్టెంబర్ 4 నుండి 2018 డిసెంబర్ వరకు తన కాలంలోనే డిమానిటైజేషన్ జరిగింది. గుర్తుపెట్టుకోండి ఉర్జిత్ పటేల్. ఓకేనా. పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేసిన అరుదైన RBI గవర్నర్లో ఒకరు. ఓకేనా, సరిపోతుంది. ఇక RBI ఎప్పుడు ఏర్పాటైంది? IMF 1944లో ఏర్పాటైంది. బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టరు, ప్రస్తుత సభ్య దేశాలు. రైట్. ఇక క్రీడలకు సంబంధించి సో డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా 2వ స్థానానికే పరిమితం అయ్యాడు. సో జ్యూరిచ్ డైమండ్ లీగ్ స్విట్జర్లాండ్ వేదికగా సో ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో నిర్వహించబడిన డైమండ్ లీగ్ ఫైనల్లో 2వ స్థానంలో నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో 26 వరుస టోర్నీలో టాప్ 2లో నిలవడం ఆయనకి ఇది ఒక ప్రత్యేక గుర్తింపు. మరి మొదటి స్థానంలో ఎవరున్నారంటే జర్మనీకి చెందిన జూలియన్ వెబర్. ఎక్కడ జరిగింది ఈవెంట్ అండ్ ఏ ఈవెంట్? మన భారతీయుడు ఏ స్థానంలో? వాస్తవానికి నీరజ్ చోప్రా గారి ఘనత అద్భుతము.
2020 టోక్యో ఒలింపిక్స్, బట్ 2021 నిర్వహించారు. ఆగస్టు 7 రోజున తను విసిరిన జావెలిన్ త్రో ఏదైతే ఉంటుందో, భారతదేశంలో జావెలిన్ త్రో డే ఆగస్ట్ 7 జరుపుకుంటాం, అదే జ్ఞాపకం. సింగిల్ ఈవెంట్లో తను గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో కూడా తను సిల్వర్ మెడల్ సాధించాడు, రజత పథకము. ఇవన్నీ చూడండి, హర్యానాకి చెందిన వ్యక్తి. ఇటీవల చాలా వరకు అద్భుత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. నీరజ్ చోప్రా హర్యానాకి చెందిన అథ్లెట్, ఇండియన్ ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. 2020 టోక్యో ఒలింపిక్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, అండ్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా రజత పథకము. రైట్, ఇక ఈరోజు ప్రశ్న సింపుల్ క్వశ్చన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్స్నే క్వశ్చన్గా ఇచ్చాను. ప్రపంచ పులుల దినోత్సవం, ప్రపంచ సింహాల దినోత్సవం మరియు ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఏ తేదీల్లో నిర్వహిస్తారు? ప్రస్తుతం భారతదేశంలో వాటి జనాభా ఏ విధంగా ఉంది? సో వాటి సెన్సస్ గురించి మీకు తెలిసిన గణాంకాలను తెలియజేయండి. ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. ప్రతిరోజు క్లాస్ అందిస్తున్నాను, క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాను. సో మీరిచ్చే సపోర్ట్ లైక్ రూపంలో తెలియజేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరింత ఎనర్జీతో క్లాస్ అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో సమాధానం మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు. ఇక్కడ 3 ఇచ్చాను, 3 ఏ ఒక్కటి తెలిసినా కూడా ఆన్సర్ పోస్ట్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రేపు మళ్ళీ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి రానున్న పోటీ పరీక్షల్లో ఇదే కనుక క్వశ్చన్ వచ్చిందనుకోండి, సులభంగా ఆన్సర్ని గుర్తించగలుగుతారు. మళ్ళీ నేను రోజు కరెంట్ అఫైర్స్లో ఎలాంటి క్వశ్చన్ ఇస్తున్నాను, ప్రతిరోజు ఒకటి చెప్పున అంటే పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్స్గా ఇస్తున్నాను. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారము, ఆర్టికల్ 124 క్లాస్ 6. అండ్ చాత్ పూజ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో గుర్తింపు పొందుతుందా లేదో చూడాలి. అండ్ బీహార్ ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన, మహిళల కోసం ప్రత్యేకంగా. అండ్ తలసరి జీడిపి ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్లో కర్ణాటక మరియు తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్బీఐ నివేదిక. అండ్ నారీ రిపోర్ట్ 2025 దేనికి సంబంధించింది, అండ్ సేఫెస్ట్ సిటీస్ ఏంటి, గణాంకాలు ఏంటి. అండ్ భారతీయులు పీలుస్తున్న గాలి విషయంలో ఏ విధంగా ఉంది, ఎంత ప్రమాదకర స్థాయిలో ఉంది అని. అండ్ ఇటలీలో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మళ్ళీ బద్దలైంది. అండ్ భారత ప్రధాని జపాన్ పర్యటన విశేషాలు. అండ్ చంద్రయాన్ 5 కోసం ఇస్రో జాక్సా భాగస్వామ్య ఒప్పందము. అండ్ థాయిలాండ్ ప్రధాని పెటంగ్టన్ షినవత్రా పదవి నుంచి తొలగింపు, రాజ్యాంగ కోర్టు తీర్పు. అండ్ 2030 నాటికి భారతదేశంలో 18,000 CNG స్టేషన్లు లక్ష్యం అని చెప్పేసి హర్దీప్ సింగ్ పూరి గారు చెప్తున్నమాట. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్, ఇందులో భాగంగా 2 సబ్ స్కీమ్స్ ఏంటి, ఉద్దేశం ఏంటి. అండ్ భూటాన్లో పునసాంగ్ చూ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది పూర్తయింది. అండ్ రక్తహీనత నివారణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్కు దేశంలో తొలి స్థానం దక్కింది. అండ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధమైన కేటగిరీలో ఉంది, ఎవరు రిలీజ్ చేశారు ఈ కేటగిరీస్ని. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్బీఐ 24th గవర్నర్గా సేవలు అందించిన ఉర్జిత్ పటేల్ గారు. అండ్ స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా 2వ స్థానంలో నిలిచాడు. ఇక ఈరోజు ప్రశ్న, ప్రపంచ పులుల దినోత్సవం, ప్రపంచ సింహాల దినోత్సవం మరియు ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఏ తేదీల్లో నిర్వహిస్తారు? ప్రస్తుతం భారతదేశంలో వాటి జనాభా ఏ విధంగా ఉంది? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.